హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నానండి. బెల్లంతో పని లేదు, చక్కెరతో పని లేదండి. షుగర్ పేషెంట్లు కూడా రోజుకు ఒక లడ్డు తినొచ్చు. మామూలు వాళ్ళతో రోజుకు 2 లెక్కన తినొచ్చండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎన్నో రకాల మన బ్యాక్ పెయిన్స్ కానీ, మన బాడీ పెయిన్స్ కానీ, ఎన్నో రకాల పెయిన్స్ ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ రోజుకు ఒక్క లడ్డు కానీ తిన్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మన బాడీకి, మన స్కిన్కి, మన హెయిర్కి, మన కళ్ళకి అన్నిటికి కూడా చాలా మంచిదండి. ఈ ఒక్క లడ్డుగా చేసుకొని తినండి. అంతేకాదండి, నువ్వులు, అవిసె గింజలు, కొబ్బరితో కూడా నేను పొడి చేసి పెట్టారండి. అది కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఏ మాత్రం మనకి నొప్పులున్నా అలాంటప్పుడు ఈ పొడిగా తిన్నారనుకోండి, ఒక 10-15 రోజుల పాటు చక్కగా నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. మా బాబుకి అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చేసి పంపిస్తున్నానంటే అవన్నీ ఏమిటి మీరు కూడా చూసేయండి. మీ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టేట్టుగా ట్రై చేయండి. నువ్వుల్లో మనకి కాల్షియము, కాఫరు, మెగ్నీషియము, జింకు, ఫాస్ఫరస్ అవి ఉండటం వల్ల మన బాడీలో ఎలాంటి నొప్పులున్నా తగ్గుతాయండి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. నువ్వులు తినడం వల్ల డయాబెటిక్స్ కూడా రాకుండా ఉంటుందండి. శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. కేజీ నువ్వులు తీసుకున్నానండి. ఒక 300 గ్రాముల అవిసె గింజలు తీసుకున్నాను. అర కేజీ అయినా వేసుకోండి, బాగుంటుంది. 350 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఈ అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అవిసె గింజలు వెయిట్ లాస్కి, జుట్టు ఎదుగుదలకి బాగా పనిచేస్తుందండి. అవిసె గింజల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబరు, ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ను కూడా సమతుల్యం చేస్తాయండి. నెరసరి సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఎండు కొబ్బరి పొడిని ప్రతిరోజు కూరల్లో వేయటం వల్ల అధిక పోషకాలు ఆరోగ్యానికి అందించినట్లు అవుతుందండి. చర్మానికి ఎండు కొబ్బరి మేలు చేస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఎండు కొబ్బరిని ప్రతిరోజు తినడం ద్వారా ఖనిజ లోపాన్ని నివారిస్తుందండి. ఎండు కొబ్బరిలో ఫైబరు, కాపరు, ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్ వల్ల గుండెకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు కొబ్బరి మెదడుకు ఎంతో మేలు చేస్తుందండి. దీన్ని ప్రతిరోజు తీసుకోవటం వల్ల మతిమరుపు సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎండు కొబ్బరి తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎన్నో రకాల వ్యాధుల నుండి మనం కాపాడుకోవచ్చు. నువ్వులను ప్రతిరోజు మనం ఏదో ఒక రూపాన తీసుకోవటం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుందండి. హై బీపీని తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండె జబ్బులను అరికడుతుంది, షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. ఒక కేజీ నువ్వులైతే తీసుకొని స్టవ్ అంటించి బాండ్లో పెట్టి వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా మనం వేయించుకోవాలండి. కాస్త చిటపట్లాడి కొంచెం స్మెల్ అయితే వస్తుంది. అప్పుడైతే మనం దించుకొని ఒక ప్లేట్లో అయితే పోసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా వేయించేసుకొని ఒక ప్లేట్కి అయితే పోసేసుకుంటున్నానండి. మోకాళ్ళ నొప్పులకి, నడుముల నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వులు నేను ప్రతిరోజు తింటూ ఉంటానండి. నాకైతే ఇప్పుడు ఏమాత్రం నొప్పులు అయితే లేవు. ఇప్పుడైతే అవిసె గింజలండి. అవిసె గింజలు కూడా మన జుట్టుకి, స్కిన్కి చాలా బాగా పనిచేస్తుందండి. మనం అవిసె గింజల్ని కారపొడిలాగా కూడా చేసుకొని డైలీ కూడా వాడుకోవచ్చు. లేదా చక్కగా వేయించుకొని రోజు 2 స్పూన్ల లెక్కన తిన్నా కూడా మనకి చాలా మేలు చేస్తుంది. జుట్టుకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అవిసె గింజల్లో ఉన్నాయి. అవిసె గింజలు 2 స్పూన్లు నానబెట్టుకొని ఉడకబెట్టేసుకొని జెల్లీ లాగా వస్తుంది. ఆ జెల్లీని కూడా మనం తలకు పూసుకున్నట్లయితే మన జుట్టు సిల్కీగా, దృఢంగా పెరుగుతుందండి. వాల్నట్స్ కంటే కూడా ఈ అవిసె గింజలో ఒమేగా 3 ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజలో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి, బ్రెయిన్ మెమరీ బాగా పెరగడానికి సంబంధించిన పోషకాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉన్నాయండి. 3/4 కేజీ బెల్లం అయితే తీసుకొని చక్కగా తురిమి పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మనం కొబ్బరి వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులు అయితే ఆ మిక్సీ జార్లో వేసుకొని మనం వేస్తూ ఆపుతూ ఉండాలండి మిక్సీని. అప్పుడు మనకి ఆ నువ్వులు అనేది బాగా మెత్తగా మెదుగుతాయి. అలా మెదిగిన తర్వాత మనం ఒక పిడికిడి నిండా బెల్లం అయితే అందులో వేసేసుకొని ఆ బెల్లాన్ని కూడా మనం మిక్సీ పట్టుకున్నట్లయితే చక్కగా మనం బెల్లము బాగా నువ్వుల్లో కలిసిపోతుందండి. మనం బెల్లం చేతితో నలిపితే చాలా కష్టం అన్నమాట. అట్లా మెదగదు. ఈ విధంగా కానీ మిక్సీకి మెత్తగా పొడి చేసి మాత్రం వేయండి, లేదా మిక్సీ పాడైపోతుంది. చూసారు కదండి. ఇప్పుడైతే నేను బెల్లం అందులో వేసేసి ఒక పిడికిడు వాయుకు లెక్కన బెల్లం అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసి ఇదంతా కూడా ఒక తాంబాళ్ళకి అయితే పోసుకుంటున్నాను. ఈ బెల్లము మనకి ఎక్కువగా బెల్లం వేసుకొని నెయ్యి వేసుకుంటే మనం ఉండలు కట్టుకోవచ్చండి. కానీ మా బాబు అంత స్వీట్ వద్దు మమ్మీ, నాకు లైట్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి అన్నాడు. అది కాక నెయ్యి కూడా ప్రతి దాంట్లో నెయ్యి ఎందుకని చెప్పి అనేసి మనము ఎండకు తిరిగి కష్టం చేసే వాళ్ళకి నెయ్యి ఎంత వేసుకున్న ఇబ్బంది లేదండి. వాళ్ళు నీడ పట్టున కూర్చొని కంప్యూటర్తో పనిచేసే వాళ్ళకి నెయ్యి ఎక్కువ తిన్నా కూడా మంచిది కదండి. అందుకనైతే నేను ఈ పొడిలాగే ఉంచేస్తున్నాను మా బాబుకి. లేకపోతే ఉండలు అయితే కట్టుకోవచ్చండి. మీకు ఇష్టం లేకపోతే ఉండలు కట్టుకొని రోజు ఒక ఉండ లెక్కన తీసుకుంటే తినండి. ఇది చూడండి, ఈ విధంగా అయితే నేను అంతా కూడా అట్లా మిక్సీ పట్టేసి ఒక తాంబాళంకి అయితే పోసుకున్నాను. కేజీ నువ్వులు 300 గ్రాములు అవిసె గింజలండి. ఉంటే 1/2 కేజీ వేసుకోండి,
చాలా మంచిదండి. ఒక 350 గ్రాముల దాకా అయితే బెల్లం పట్టిందండి. నాకు తీపి తక్కువగా ఉంటేనే బాగుంటుంది అనేసి నేను కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలనుకుంటే 3/4 కేజీ దాకా వేసుకోవచ్చు. ఒక 1/4 కేజీ దాకా కొబ్బరి ముక్కలైతే కట్ చేసి వేసుకున్నానండి. అంతేనండి. ఎంతో రుచికరమైనటువంటి నువ్వులు, అవిసె గింజలు, కొబ్బరితో పొడి అయితే రెడీ అయిపోయిందండి. మా పక్క అయితే దీన్ని నువ్వుల చిమ్మిరి అంటారు. మీ పక్క ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత గుమగుమలాడుతుందంటే భలే బాగుంది. ఎప్పుడు కూడా కాస్త స్వీట్ తక్కువ ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ చాలా బాగుంటుందండి. నాకు కానీ మా బాబుకి కానీ స్వీట్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనేసి నేను తగ్గించేసాను బెల్లము. చూడండి ఈ విధంగా అయితే వచ్చిరన్నట్టుగా ఉండక ఉంది. కానీ మీకు ఉండ రావాలి అనుకుంటే కాస్త అందులో నెయ్యి కూడా వేసుకొని ఉండ చేసుకోండి. చాలామంది నువ్వులు వేడి అంటున్నారండి, కానీ అది అపోహ మాత్రమేనో. ఎలాంటి వేడైతే లేదండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వులు ప్రతిరోజు తీసుకోండి, చాలా మంచిది. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేయబోతున్నానండి. ఇదిగోండి, ఇదైతే బాదం పప్పు నేను 150 గ్రాములు తీసుకున్నానండి. అలాగే కొబ్బరి 150 గ్రాములు తీసుకున్నాను. అలాగే ఖర్జూరం అండి, నాకు తెలియక 300 గ్రాములు తీసుకున్నాను, కానీ 1.25 కేజీ పట్టింది. గుమ్మడి పప్పు 150 గ్రాములు తీసుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందోను. అలాగే జీడిపప్పు 150 గ్రాములు తీసుకున్నాను. అలాగే పుచ్చపప్పు 150 గ్రాములు తీసుకున్నాను. అంతేనండి. ఇంకా మీకు కావాల్సి ఉంటే ఇంకా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంతవరకే అందుబాటులో ఉండేసరికి ఇంతవరకే నేను చేస్తున్నానండి. దీంట్లో ఇంకా ఒక గ్లాసు అవిసె గింజలు కూడా వేసుకోండి. వాల్నట్స్ వేసుకోలేని వాళ్ళు అవిసె గింజలు వేసుకోండి. దాంట్లో ఉన్న పోషకాల కన్నా ఎక్కువ పోషకాలు అవిసె గింజలు ఉన్నాయి. చూసారు కదండి. ఒక నవటాక నెయ్యి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. అదని చాకుతో కానీ మిక్సీతో కానీ సన్నగా ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలండి. కొబ్బరి కూడా ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. నువ్వులు కూడా ఒక 150 గ్రాముల నువ్వులు కూడా తీసుకున్నాను. ఖర్జూరం కాకుండానే డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా నాకు దగ్గర కేజీ దాకా వచ్చాయండి. అందుకని 1.25 కేజీ దాకా నాకు ఖర్జూరం పట్టింది. దీంట్లో మనం ఏమాత్రం బెల్లము, చక్కెర అవి ఏమి వేయం కాబట్టి ఓన్లీ ఈ ఖర్జూరం తీరుతోనే నేను చేస్తున్నానండి. ఇప్పుడైతే మనము స్టవ్ అంటించుకొని బాండ్లు అయితే పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి. మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. నేనైతే 1/1 అయితే వేసుకుంటున్నాను. మీరు అలా మాడిపోతాయి అనుకుంటే ఒక్కొక్కటి వేయించుకొని ప్లేట్లో పోసుకోండి. ఇప్పుడైతే బాదం పప్పు వేయిస్తున్నాను. బాదం పప్పు అందానికి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుండె బలంగా ఉంటుంది. ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటాయండి. జుట్టుకి, చర్మానికి ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్ర వహిస్తుందండి. ఎముకలు బలంగా, పుష్టిగా ఉండడానికి సహాయపడుతుంది. అవి కొంచెం వేగిన తర్వాత మనం జీడిపప్పు అయితే వేసుకోవాలండి. ఈ జీడిపప్పులో అత్యధిక పోషకాలు ఉన్నాయండి. ఈ జీడిపప్పులో ప్రోటీన్స్, ఫైబర్స్, ఫ్యాట్స్, కాల్షియము, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్, ఫ్యాట్స్, ఎన్నో రకాల పోషక విలువలు అయితే ఈ జీడిపప్పులో ఉంటాయి. పుచ్చగింజలు కూడా అందులో వేసేస్తున్నానండి. మూత్రపిండ సంబంధిత ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. అన్నింటికన్నా హై ప్రోటీన్ ఈ పుచ్చగింజల్లో ఉంటుందండి. జింకు, కాపరు, మెగ్నీషియం ఉండటం వల్ల జుట్టుకి మంచి సంరక్షణ కలిగిస్తుంది. ఎముకలను కూడా బలపరుస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని అందంగా గ్లోగా ఉంచుతుందండి. గుమ్మడి గింజలు కూడా అందులో వేసేసి వేయిస్తున్నానండి. గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువ. జీర్ణ సంబంధిత సమస్యలు, అధిక బరువుతో బాధపడేవారు రోజు 1 స్పూన్ గుమ్మడి గింజలు తినండి. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని కెరోటిన్ ఆయిల్, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల నుండి అడ్డుకుంటాయండి. యాంటీబయోటిక్స్ లక్షణాలు గుమ్మడి గింజల్లో ఉంటాయి. గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, జింకు మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయండి. మెగ్నీషియం బీపీని నియంత్రించి గుండెకు సంరక్షణగా పనిచేస్తుంది. అవన్నీ చక్కగా ఏగాయండి. ఒక ప్లేట్కి అయితే పోసుకున్నాను. అదే బాండల్లో కాస్త నెయ్యి అయితే వేసుకొని ఈ కొబ్బరి పొడి కూడా లైట్గా వేయించుకుంటున్నానండి. ప్రతిరోజు ఎండు కొబ్బరి పొడిని కూరల్లో కానీ లేదా ఏదో ఒక రూపాన మనం తీసుకోవటం వల్ల మన బాడీకి అధిక పోషకాలు అందించినట్లు అవుతుందండి. చర్మానికి ఎండు కొబ్బరి చాలా మేలు చేస్తుంది. ఎండు కొబ్బరి ఎముకలకు బలాన్ని ఇస్తుందండి. ఇప్పుడైతే ఆ నువ్వులు నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను. ఆ నువ్వులు కూడా అందులో పోసేసుకుంటున్నానండి. మీకు వీలు పడితే మటుకు మీరు అవిసె గింజలు కూడా దీంట్లో ఒక 150 గ్రాముల అవిసె గింజలు కూడా వేయించుకొని వేసుకోండి. వాల్నట్ ఎక్కువ కాస్ట్ కదండి, అంత కాస్ట్ పెట్టి వేసుకోలేని వాళ్ళు అవిసె గింజలు 150 గ్రాములు అయితే వేసుకోండి. దాంట్లో దానికన్నా కూడా ఎక్కువ పోషకాలు అవిసె గింజలు ఉన్నాయి. ఇప్పుడైతే ఖర్జూరం అంతా క్లీన్గా శుభ్రంగా లోపల గింజలు పీసులన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ అయితే చాలా కష్టంగా తిరిగిందండి. నేనైతే ఏం కాదని చెప్పి అనుకున్నాను. నేను చేసిన పొరపాటు తప్పు. అది
మీరు చేయకూడదని నేను చెప్తున్నానండి. చూడండి, ఈ మిక్సీకి ఉన్న ఈ బ్లేడ్ ఉంది కదండి, ఈ బ్లేడు ఆ జారుకున్న బ్లేడు రెండు కూడా అతక్కపోయి స్ట్రక్ అయిపోయి ఆ సౌండ్ పెద్దదిగా మారిపోయి ఇట్లాగైతే మిక్సీ పాడైపోయిందండి. ఇలా కాకుండా చక్కగా మనం రోటికి వేసుకొని మంచిగా దంచుకోండి. 1.25 కేజీ ఖర్జూరం అయితే పట్టిందండి నాకు. కేజీ దాకా ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్, అందుకని ఎక్కువ పట్టింది. అదంతా కూడా ఈ విధంగా నేను రోటికి వేసుకొని అంతా దంచి ఆడుకోసారి చాలినప్పుడు ఈ విధంగా దంచుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అంటించి బాండ్లు పెట్టి దాంట్లో మళ్ళీ నెయ్యి వేసి ఈ ఖర్జూరాన్ని అయితే వేయిస్తున్నానండి. ఇది ఎంతసేపు వేయించినా దానివల్ల నాకైతే ఏమీ లాభం అయితే కనిపించలేదండి. ఇలా వేయించాల్సిన అవసరం అయితే నాకు అనిపించలేదు. మనము చక్కగా మెత్తగా ఖర్జూరాన్ని దంచిన తర్వాత డైరెక్ట్గా మనం డ్రై ఫ్రూట్స్లో వేసేసుకొని బెల్లం ఎలా కలుపుకొని ఉండలు కట్టుకుంటామో అలా కట్టుకుంటే సరిపోతుంది. మీరు వేయించొద్దండి. నేను ఒక 1/2 కేజీ దాకా వేయించాను. తర్వాత కొరవదంతా కూడా దంచుకుంటూ దాంట్లోకి అట్లా వేసి కలిపేసుకొని ఉండలు కట్టుకున్నానండి. దాంట్లోకి ఒక 2 స్పూన్లు అయితే యాలక్కాయల పొడి కూడా అందులో వేసేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసి బాగా అంతా కలుపుతున్నానండి. మనకి కొంచెం లావుగా ఉంటే బాగుంటాయనేసి నేను పంట కింద తగులుతూ క్రిస్పీగా తగిలితే బాగుంటాయనేసి నేను కొంచెం లావుగా ఉంచాను. మీకు అంతగా వద్దనుకుంటే కాస్త మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా చేసుకోండి. నేను ఆల్రెడీ నువ్వుల పొడి చేశాను కదండి మెత్తగా, అందుకని దీన్ని నేను కొంచెం కట్ చేసినానండి డ్రై ఫ్రూట్స్ని. చూస్తాను కదండి ఎంత చక్కగా ఉండలు వస్తున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయండి. స్వీట్ తక్కువగా, బెల్లంతో పని లేకుండా, చక్కెరతో పని లేకుండా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి లడ్లు అయితే మనకే తయారైపోయాయి. మన బాడీకి, స్కిన్కి, జుట్టుకి, కంటికి, నొప్పులకి అన్నిటికి కూడా ఒకే ఒక సొల్యూషన్ అండి. ఈ ఒక్క లడ్డు తింటే చాలు. తప్పకుండా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలామంది జుట్టు ఊడిపోతుందని చెప్పి జుట్టుకి ఎన్నెన్నో రకాలు పెడుతుంటారు కదండి, ఆయిల్, షాంప్స్ అలా పెట్టినా పెట్టకపోయినా మనకు ఇంటర్నల్గా మన బాడీలోకి కొన్ని రకాల ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ పంపించినట్లయితే మన జుట్టుకి సంబంధించిన పోషకాలు ఇందులో చాలా ఉన్నాయండి. బాదం పప్పు ప్రతిరోజు తినడం వల్ల నొప్పులు తగ్గటమే కాకుండా జుట్టు బాగా నల్లబడుతుందండి. ఎక్కువ వయసు వచ్చినా కూడా జుట్టు అనేది నరవదండి. అది నేను మా అమ్మ విషయంలో తెలుసుకున్నాను. అమ్మకి వయసు 73 ఏళ్ళండి. నా దగ్గర చాలా ఏళ్ళు ఉండింది. నేను ఎప్పటి నుండి అమ్మకి నొప్పులు తగ్గాలనేసి ప్రతిరోజు ఒక 7, 8, 10 దాకా బాదం పప్పులు పెట్టేదాన్ని. అవి తినటం వల్ల అనుకుంటాను 73 సంవత్సరాలు వచ్చినా కూడా అమ్మ జుట్టు నరవలేదు. ఏ మాత్రం రంగు వేయాల్సిన పని అయితే లేదండి. అంత బాగా నల్లగా ఉండింది. నాకు అర్థమైంది బాదం పప్పు వల్ల అనిపించిందండి. లడ్డు చేయటం అయిపోయింది. 50 లడ్లు అయితే వచ్చాయి. ప్రతిరోజు 4-5 ఖర్జూరం పండ్లు తింటే చాలా మంచిదండి. కానీ అలా తినడం వాళ్ళకి ఈ లడ్లు చాలా ఉపయోగపడుతుంది. నేను చూడండి కేజీలు లెక్కన ఖర్జూరం అయితే తెచ్చుకుంటానండి. మా షాప్ వాళ్ళు అయితే మీరు షాప్ అమ్మ మీదే చెప్పి అడుగుతారు. అంత తెచ్చుకుంటాను, కానీ దేవుడికి ప్రసాదంగా పెడతాను. ఎవరైనా వస్తే గెస్టులు వాళ్ళకి పెడతానండి. నేను డైలీ తినాలంటే నాకు చాలా నిర్లక్ష్యం అండి. చూడండి 1.5 కేజీ దాకా ఖర్జూరం ఈ విధంగా పాడైపోయింది. నల్లగా అయిపోయి స్మెల్ వస్తుంది. పనికి రాకుండా పోయింది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తిని ఆ ప్రాబ్లం తగ్గించుకుంటానండి. చూడండి ఎంత మంచి ఖర్జూరం ఇలా అయితే పాడైపోయిందండి. 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చానండి, బోన్లెస్, స్కిన్లెస్. చూడండి ఇదైతే 1 కేజీ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో ఏంటో మన వీడియోలో ఉందండి. తప్పకుండా చేయాలనుకున్న వాళ్ళు చూడండి. తర్వాత ఏంటి మామిడికాయ ఆవరకాయ అండి. చెప్పాను కదండి అంటు మామిడికాయలతో పెట్టారని. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడు చేసిన ఊరగాయ అయితే అప్పుడు అంచు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇది మామిడికాయ తురుము పచ్చడి. ఇది కూడా ఎలా చేయాలో కూడా చెప్పానండి. చాలా కొన్ని చిట్కాలు ఉపయోగించి. ఇది చిన్న ముక్కల పచ్చడి అండి మామిడికాయ. కానీ మమ్మీ ఇది నాకు వద్దులే మమ్మీ, ఇన్ని పచ్చళ్ళు ఎవరు తింటారని చెప్పనేసి మా బాబు అయితే ఆ డబ్బా మటుకు వద్దనేసి ఇంట్లో పెట్టేసిపోయాడు. సరేలే నాకు పేదలకి పెరుగడం లేకపోతే వస్తుందని చెప్పి నేను కూడా పక్కన పెట్టుకున్నాను. చూడండి ఈ నువ్వుల పొడి, ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు, అలాగే మా అక్క పంపించిందండి లడ్లు, ఫ్రెష్గా చేసి పెట్టినాయి ఆ లడ్లు, ఈ చికెన్ పచ్చడి, ఇవన్నీ అయితే పంపుతున్నాను. అన్నీ స్వీట్ అయినా హాట్ ఉంటే బాగుండని చెప్పనేసి అప్పటికప్పుడు మా బాబు రెడీ అవుతున్నాడండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నాక నేను మనుగులు అయితే చేశాను. ఒక డబ్బా నిండా మనుగులు కూడా చేశాను, పెట్టాను. ఎందుకు మమ్మీ ఇన్ని రకాలని చెప్పి అన్నాడు. నన్ను కష్టపెట్టడం మా బాబుకి ఇష్టం లేదండి. అయినా నాకు తల్లి ప్రేమ కదండి, ఎట్లా ఒప్పుకుంటుంది బిడ్డ. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు మంచిగా అన్ని రకాలు చేసి పెట్టాలని చెప్పి తప్పన. కానీ వాళ్ళు తినకపోయినా పంపించాలనే కోరిక మటుకు తల్లిదండ్రులకు ఉంటుంది కదండి. అలా పంపించాను నేను కూడాను. చూడండి ఇవన్నీ కూడా రెడీ అయిపోయి ఇద్దండి. ఇదైతే నేను చెకోడీలు చేశాను. ఈ చెకోడీలు ఎక్కువగా ఆయిల్ పీల్చాయండి. అందుకని మా బాబు నాకు కొద్ది మమ్మీ అని చెప్పి అన్నాడు. అందుకని నేను మనుగులు చేసి ఇచ్చానండి. ఇవి ఇంట్లో ఉంచేసాను.
మనుగుపులు అయితే చేశానండి. దీంట్లో ఓన్లీ శనగపిండి, బియ్యపిండి, ఇంగువ, వాము వేసానండి. అంతేనా, ఇంకేమీ లేదండి. వేడి నీళ్ళైతే పోసాను. ఎలాంటి పాలు, వెన్న, నెయ్యి అది ఏమీ లేకుండానే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా అయితే మనుగుపులు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మా బాబు ఒక అట్టపెట్టలోకి అయితే అంతా పెట్టేసుకున్నాడు నీట్గాను. అంతకుముందు పీజీలో ఉన్నప్పుడు ఇవేమీ ఎత్తుకపోయేవాడు కదండి. ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకొని ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అందుకని అయితే ఇన్ని ఐటమ్స్ అయితే పంపించానండి. చక్కగా వాళ్ళ ఇంట్లో వండుకున్నట్టుగా పెట్టుకొని తింటుంటారు కదా అనేసి ముగ్గురు కోసం పంపాను. చూడండి, ఈ ఒక్క లడ్డు రోజుకి ఒక్కటి తిన్నానుకోండి మన కంటి చూపు మెరుగుపడుతుందండి. మన జుట్టు కూడా రాలిపోవటం తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా మంచిగా జ్ఞాపశక్తి కూడా పెరుగుతుందండి. ఇలాంటి లడ్డుని ఎవరు కూడా మిస్ కాకండి. పిల్లల ఎదుగుదలకు, పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు అలాంటి వాళ్ళు కొంచెం ఖర్చు అనుకోకుండా ఇలాంటి లడ్డు చేసి పెట్టి పిండి కూడా తినండి. చాలా మంచిదండి. చూడండి, ఎంతో రుచికరమైన లడ్డు అండి. నిజంగా మనం చెప్పాలంటే బయట కూడా మనకి దొరకదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి బాధపడుతూ లక్షల్లో వేలలో ఖర్చు పెట్టుకుంటూ ఉంటామండి. అలాంటప్పుడు ఇట్లాంటి లడ్డుని చేసుకొని తెల్లపాది తినండి. అసలు ఆరోగ్యం మనం వింటుంటుంది. నిజంగా డాక్టర్ దగ్గర పోవాల్సిన పనే ఉండదండి. అంత మంచి రిజల్ట్ అయితే ఉంది. మనకు అందంగా ఉండాలన్నా, ఆరోగ్యపరంగా ఉండాలన్నా, మన స్కిన్ ముడతలు పడకుండా మంచిగా ఉండాలన్నా అన్నిటికీ సొల్యూషన్ ఇదేనండి. ఈ లడ్డులు అయితే మా బాబుకి పంపుతున్నానండి. చూశారు కదండి ఈ లడ్డుని ఎలా తయారు చేశాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.